హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు అందరికీ తెలుసు, నేను వీడియో పోస్ట్ చేస్తున్నానంటే అది నా మెమరీ కోసమే, నా స్వీట్ మెమరీస్ అండ్ మై లైఫ్ ఆల్. అండ్ ఇది ఏంటి అంటే నా కూతురు నందిత మెచ్యూర్ ఫంక్షన్కి సంబంధించిన ఆల్ మెమరీస్ అన్నమాట. నేను ఫస్ట్ టైం నందుని చూసింది అంటే లంగావనిలో చూసింది డైరెక్ట్గా అయితే ఈ లంగావనిలోనే. ఆ రోజు 9 రోజుల స్నానం చేయించి పూజ చేయాలన్నారు. ఆ రోజు అందరూ 3:30కి లేసారనమాట, మార్నింగ్ 3:30కి. నేనైతే 4:30కి లేసాను. ఆ డప్పులు ఆ హడావిడి అంతా విని అప్పుడు లేచి చూసాను అనమాట. ఆ రోజు వీడియోస్ ఇవన్నీ కూడా. పూజకి రెడీ చేస్తున్నారు వాళ్ళ అమ్మ, అలాగే వాళ్ళ పెద్దమ్మ. నేను తనకి తినిపిస్తున్నాను అనమాట. నేను ఈ వీడియో అంటే తీసేటప్పటికి మేబీ ఎంత టైం కాదు, 7 o'clock ఎంత అవుతుంది అనుకుంటా. 8:30 కల్లా పూజకి రెడీ చేయాలని చెప్పేసి వాళ్ళు 3:30కే పాపని లేపేసి వాళ్ళందరూ లేచి స్నానం అదంతా చేయించారు. వాళ్ళ మేనత్తలు చేయిస్తారనమాట, చేయించారు. ఇక్కడ ఏంటంటే నేను తినిపించినప్పుడు పచ్చిమిరపకాయ ఏదో తినేసింది మనందు. దాని ఎక్స్ప్రెషన్ చూడండి. ఏంటో పెద్ద మాట్లాడేస్తున్నాను, అసలు ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా గుర్తులేదు. సీరియస్గా వాళ్ళ పెద్ద మాత్రం ఆ తయారు చేసే పనిలోనే ఉంది. ఇల్లంతా గోలగోలగా ఉంటుంది, అలా మాట్లాడుతూనే ఉంటారు మా ఇంట్లో. సో అందుకని దాన్ని మ్యూట్ పెట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను, నా మెమరీస్ ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఇంకా చుట్టాల గురించి అవి ఇవి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో నందు నాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే, తను మా అక్క పొట్టలో ఉన్నప్పటి నుంచి, అంటే తను బేబీగా ఓమ్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను చాలా వెయిట్ చేశాను అనమాట. ఎప్పుడెప్పుడు పుడుతుంది, ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటాను అని. ఈ యొక్క ఫీలింగ్ ప్రతి ఒక్క పిన్నికి ఉంటుంది. వాళ్ళ అక్క ఫస్ట్ బేబీని ఎప్పుడు ఇస్తుంది, తనతో ఆడుకోవాలని చెప్పేసి ప్రతి పిన్నికి, సిబ్లింగ్కి అందరికీ కూడా ఉంటుంది అనమాట. అండ్ మన ఇంట్లో పుట్టినటువంటి ఫస్ట్ పాప నందు అనమాట. సో అందుకని నాకు అంత స్పెషల్ నందు. పొట్టలో ఉన్నప్పటి నుంచే నేను వెయిట్ చేశాను, ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడెప్పుడు ఆడుకుంటాను అని చెప్పేసి. ఆ న్యూ బోర్న్గా ఉన్నప్పుడు, ఆ చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడు నేను ఎత్తుకొని ముద్దు పెట్టాను. అలాంటిది ఇంత పెద్దగా అయిపోయిందా అనే ఒక ఎమోషన్ అనమాట. నిజంగా నేను చెప్తున్నప్పుడు కూడా నాకు చిన్న ఎమోషన్గా అనిపిస్తుంది. నేను చెప్పా కదా, ఈ వీడియో ఫస్ట్లో ఉంది చూసారా, ఆ లంగావనిలో నేను ఫస్ట్ టైం లంగావనిలో చూసాను అనమాట డైరెక్ట్గా తనని. యునో వాట్ అంటే, ఒక తల్లికి లేదంటే ఒక తండ్రికి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో మేబీ. తన బిడ్డని, అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకి బేసిక్గా ఫస్ట్ టైం తన బిడ్డని లంగావనిలో కానీ చీరలో కానీ చూసినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఒక రకమైన టీయర్స్ అనేవి వస్తాయి. సో ఓకే, నా మెమరీస్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈ పర్టికులర్ వీడియోస్ అయితే ఒరిజినల్ వీడియోతోనే, అంటే ఒరిజినల్ ఆడియోతోనే బాగుంటాయి. ఆ గోల హడావిడి అంతా వింటేనే బాగుంటుంది, నవ్వు కూడా వస్తుంది. సో అందుకని ఒరిజినల్ ఆడియో ఆన్ చేస్తున్నాను. మీ అమ్మాయిని ఎలా చూసే ఏంటి బావా నీ ఎక్స్ప్రెషన్, అన్ని ఫీలింగ్ తర్వాత చెప్తావా? సరే, నేను అందరి ఫీలింగ్ అడుగుతాను, చెప్పాలి అందరూ. కాదు, నేను అందరి ఫీలింగ్ అడుగుతాను, చెప్పాలి తర్వాత. ఇది అయిపోయి జల్లుతా మరి దేనికైతే
నాకు అది నచ్చలేదు అన్నావు కదా మొన్న. ఓ పర్పుల్ యాప్లో 200కి 100 ఏదో వచ్చేస్తుంది. పర్పుల్లో మొత్తం అంతా కట్ కావాలి. చూసారా బ్రాండెడ్ వాటర్ ప్రూఫ్. ఏం స్మజ్ ప్రూఫ్. స్మజ్ ప్రూఫ్ అంటేనే చెరిపిన చెరగదు. నేను ఒకసారి చూడండి. ఆనంద బాష్పాలు వచ్చాయి. అర్థం తెచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ఎత్తుకునే 649 రూపీస్ సెంట్ కొడుతున్నాము. అసలు కాస్ట్లీ. లావెండర్ అయినా కనీసం ఆ కలర్ చూసే నువ్వు గెస్ట్ చేయొచ్చు కదా. బాగుంది అలాగా. రెండు కలిపి మిక్స్ కొడితే బాగానే ఉంది. ఫస్ట్ ఎంత లిప్స్టిక్ ఎంత అక్క? లిప్స్టిక్ 1199. ఇలా అయితే కనబడదు అనుకోండి. కనబడదు. గోలీ లైట్స్. గోలీ లైట్స్. నెయిల్ పాలిష్ కుంకుమ పెట్టాలి. నెయిల్ పాలిష్ ఫోన్ కావాలి. చేతులు చుట్టూ ఇది పెట్టమంటున్నది. అమ్మ ఫోన్ కావాలి. మీ డాడీ నాకు ఉన్న ఫోన్ తీసుకెళ్ళిపోన్నాడంటే వెళ్ళి సెల్ తీసురా. నేను అర్థం లేదు ఇక్కడ మేకప్ అవుతాను. నా ఫోనే తీసుకు. నెయిల్ రిమూవర్ వాళ్ళు కావాలి రోజు. నెయిల్ రిమూవర్ ఒకటి తెచ్చి తర్వాత కాస్ట్లీ లిప్స్టిక్ వాడటం ఫస్ట్ టైం గైస్. లుక్ ఎంతలాగా మారింది. కాస్ట్లీకి చీప్కి అది తేడా అంట. ఇప్పటివరకు చీపే వాడాను. అది కూడా చెప్పాలా? ఇప్పుడు దాన్ని చీప్ వాడేమని చెప్పాలి. అది మ్యూట్లో పెట్టేసి ఫైనల్లీ ఇలా ఉంది. నంది పూజ ఫంక్షన్కి పెళ్లి కూతుర్ని ఫైనల్ లుక్తో చూపిస్తున్నాను చూడండి. సంవత్సరం ఏ పెళ్లి కూతురు? సంవత్సర పెళ్లి కూతురు కాదు మరి. సంవత్సరానికి ఒక పెళ్లి కూతురు వస్తుంది. అదే ఈ పెళ్లి కూతురు 12 సంవత్సరాలకు అయ్యే పెళ్లి కూతురు అన్నమాట. సమర్థ పెళ్లి కూతురు. సారీ గైస్. ఫుల్ లుక్ చూపిస్తాను ఆగండి ఫ్రంట్ కెమెరా. సో ఫైనల్లీ పూజకంతా కూడా సిద్ధం చేశారనమాట. ఇక్కడ టైం నియర్లీ 9 అట్లా అవుతుంది. అంతా ఏర్పాట్లనే చేశారు. ఇది పర్టికులర్గా ఏం పూజ అంటే పాపకి చిన్న దోషం ఉంది. దోష నివారణ పూజ అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఒక పూజలో కూర్చోవడం కానీ అంటే పూజ చూడడం కూడా నాకు ఫస్ట్ టైం అనమాట. చూడండి మా ఇద్దరు హీరోలు, మా ఇద్దరు కొడుకులు అభి అండ్ అయాన్ ఇంకా పెళ్ళి కొడుకుల్లో రెడీ అయ్యారు. విక్కీ కూడా ఏంటో వార్నింగ్ ఇస్తున్నాడు ఆ లక్కకి. విక్కీ, అభి, అయాన్ ముగ్గురు పెద్ద మనుషులు రెడీ అయ్యారు. ఆ పక్కనున్న పాపలు ఏంటంటే వాళ్ళ కజిన్స్ అనమాట, నందు వాళ్ళ కజిన్స్. అండ్ ఈ పూజ దోష నివారణ అవ్వాలి అంటే ఏవైనా దోషాలు ఉంటే పోవాలి, ఫ్యూచర్లో కూడా ఎలాంటి కీడు రాకుండా ఉండాలి అని ఆ మంత్రాల యొక్క ఉద్దేశం అనమాట. నాకైతే అదే అర్థమైంది. ఆ మంత్రాలన్నీ విన్నాను. సో అదనమాట.
సాంగ్ బాగుంది కదా, అది పంతులు గారి యొక్క రింగ్ టోన్ అనమాట. విక్కీ అయితే పక్క నుంచి వాళ్ళ అక్క బుర్ర తినేస్తున్నాడు, మరి ఏం మాట్లాడుతున్నాడో కానీ. అండ్ ఈ పూజలో తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి చేసేదన్నమాట. పూజ కూడా నేను చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ద మెమరీస్ గురించి నేను చెప్పాలంటే, మన లైఫ్లో మెమరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిటిని మనం క్యాప్చర్ చేయగలము, కొన్నిటిని మనం క్యాప్చర్ చేయలేము. క్యాప్చర్ చేయలేనివి ఇంకా బాగా గుర్తుంటాయి, కాకపోతే క్యాప్చర్ చేయగలిగినవి మనం అట్లీస్ట్ మన జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు కదా అని నేను ఇట్లా వ్లాగ్ రికార్డ్ చేస్తూ ఉంటాను అనమాట. వ్యూస్ కాదు, ఇంకా ఏ టార్గెట్స్ కాదు, నాకు నా మెమరీసే అవే మెయిన్ అనమాట. సో అందుకని ఇలా అయితే ఎప్పటికీ కూడా మన మెమరీస్ ఉంటాయని చెప్పేసి. అండ్ ఆ పర్టికులర్ డేలో క్యాప్చర్ చేయలేని ఒక మెమరీని కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఆ రోజు మార్నింగ్ 4:30 ఆ టైంకి డప్పులు సౌండ్లు వినిపిస్తున్నాయి అనమాట. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ నందుని స్నానం చేయించేశారు, హారతి ఇస్తున్నారు. లాంగ్ హెయిర్ కదా, ఆ లాంగ్ హెయిర్లో నేను వెనకాతల నుంచి చూస్తుంటే హారతి ఇస్తున్నాను అనమాట. లంగావనిలో ఉంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నా లంగావనిలో మా పాపని. చూసేటప్పటికి నేను వెళ్ళి వెనకాతల నుంచి వెళ్ళి చూసేటప్పటికి చిన్నగా నన్ను చూసి నవ్వింది. అండ్ నేను కూడా దాన్ని చూసి నవ్వాను. దాని తర్వాత వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నా కంట్లో నీళ్ళు గిర్రమని తిరిగినాయి అనమాట. ఎందుకో నాకు కూడా తెలియదు. అంటే నేను ఎత్తుకొని పెంచిన పాప, దానివల్లేమో చాలా చాలా ఎమోషనల్ అయ్యాను. అండ్ అది ఒకటి నేను ఎప్పటికీ మర్చిపోయినటువంటి ఒక మెమరీ అనమాట. ఆ రోజు, ఆ పర్టికులర్ రోజు జరిగినటువంటిది. ఆ తర్వాత చీరలో చూశాను, తర్వాత లంగావనిలో తర్వాత చూసినప్పుడు అంత ఆ ఫీల్ లేదు, కానీ ఫస్ట్ టైం మాత్రం అట్లా అనిపించింది. మేబీ వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కూడా అలానే అనిపించిందేమో, మేబీ నాకైతే అట్లా అనిపించింది. కాసేపు పూజ కూడా విందాము. అండ్ నందు ఎక్స్ప్రెషన్స్ చూడండి, చాలా కామెడీగా ఉంటాయి. పూజ కూడా మనం కాసేపు విందాం. ఓకే. तत्तश्रेवदेवरोदे द्रवामे तिर्मतिर्ममा श्रुते सकल कल्याणी भागं यत्र जायते बृहस्पतिं नित्यं व्रजामि शरणं महं सर्वदा सर्वकार्येषु नास्तितेषु मङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलामृतिं वरेः लाभस्तेषां यस्तेषां पराभवः येषां देवर्ष्यामो हृदयस्थो जनार्दनः आपदं भक्तां धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते श्री लक्ष्मीनारायणाभ्यो नमः. गुरु गुरु गणपति ऐसे लक्षित पूजन श्री लक्ष्मीनारायणाभ्यो नमः. वामहेश्वराभ्यो नमः. वाणी हन्यगद्धाभ्यो नमः. सचेन्द्राभ्यो नमः. अरुन्धती वहिष्ठाभ्यो नमः. श्री सीतारामाभ्यो नमः. सर्वेभ्यो महाजनेभ्यो नमः. अयं मुहूर्तः शुभमुहूर्तमस्तु. अयं मुहूर्तः शुभमुहूर्तमस्तु. అక్క ఇద్దరండి. ఇద్దరేనండి. అయం ముహూర్త శుభముహూర్తమస్తు. యదా సిద్ధిర్భ్యో నమః. చేకూర్చున్న ఆజ్ఞా కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. అయం ముహూర్త శుభముహూర్తమస్తు. ఆజ్ఞా కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. చేకూర్చున్న ఆజ్ఞా కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. విష్ణు మధుసూదనాది విక్రమ వామన శ్రీధరాభిషేకేశాపద్మనాభదామోదరాయ నమః. సంకర్షణం వాసుదేవ ప్రద్యుమ్న అనేత్థ పురుషోత్తమోషనారసింహ అచ్యుతా జనార్దరూపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరమణే నమో నమః. అక్షరం తీసుకోండి.
తీసుకొని ఎడం చేతి దగ్గర వెనక్కి వేసేయండి. వాసన చూడండి. ఎడం చేతి దగ్గర ఉత్తిష్టంతో భూతరసాకేతే భూభారికా నిలనిచ్చేయండి. ఏతే భూభారికాః ఏతేషుం అవరోధేన బ్రహ్మ కర్మ సమారవే కలిసుకోండి. బ్రహ్మ కర్మ సమారవే ముక్కు పట్టుకుని ప్రాణాన్ని చేయండి. ఓం భూ ఇలాగేది ఈ కూర్చేది. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం సత్యం పద్గోదేవస్య మహే ధియాయునః ప్రచోదయాత్. ముగ్గురు మమ అనుకోండి. మా పోజ్యోతిషామృతం బ్రహ్మ భూర్భువ సర్వం తీసేయండి. మా పోజ్యోతిషామృతం బ్రహ్మ భూర్భువ సర్వం మమ ఉపాత్త గురునక్షత్రద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యతే స్వే శోభనేన మహర్షి మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాద్యే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ విభాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్య సమస్త బ్రాహ్మణ సంఘో అస్మిన్ మతాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ 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 పరాభవనం సంవత్సరే జ్యేష్ఠమాసే గ్రీష్మ ఋతు ఉత్తరాయణే చతుర్దశ్యాం వాసరః ఆరుద్ర నక్షత్ర దేవత ప్రీత్యతే యథాశక్తి హిందూవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏం వహిష్ఠే శుభే అభ్యుదయ ముహూర్తే శ్రీమాన్ శ్రీమద్ గోత్రోభవస్యాః భాగవత గోత్రోభవస్య సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవత బుద్ధిస్య సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యతే తాం యజమానస్య గోత్రోభవస్య నాగల గోత్రోభవస్య తిరుపతి రామదేశ ధర్మపత్ని తల్లి రోజా నమదేశ సపుత్రికః నందితా నమదేశ సపుత్రః వికాస్ నమదేశ సహ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభిజితం మమ సంకల్ప దేవతాభ్యం నమో నమః యథాశక్తి మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యే. నియమత్వం आदो निर्विज्ञान गणपति पूजांति करिष्ये. पूजांति करिष्ये. आदो श्रीमान तिरुपति गोत्रवस्य महेश नागर गोत्रवस्य निपेनना नंदिनी नंदिनी नंदिता नमदेशः यथाशक्ति प्रथम रजस्वल दोष पर्याप्तं प्रथम चरण द्वितीय चरण तृतीय चरण चतुर्थ चरण ये चरण दोष पर्याप्तं ये गंध नक्षत्र तिथि वार लग्न दोष पर्याप्तं सप्त दोष पर्याप्तं बाल दोष पर्याप्तं रक्त हीनता दोष पर्याप्तं महागणाधिपति देवता पूजांति करिष्ये. पूजांच करिष्ये. आदो निर्विज्ञान गणपति पूजांच करिष्ये. अक्षर पట్టుకోండి. अक्षतलो पట్టుకోండి. नमस्कार जी. श्रीमन्महागणाधिपते नमः. गणान्त्वा गणपति कुम्भवामहे अवामहे कविं कवीना नृपवस्सवस्सवं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पतः आनस्रन्नोतु विश्यंसायं श्रीमन्महागणाधिपते नमो नमः. गणपतिदेवे श्रीमन्महागणाधिपते नमः. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्न रजत सिंहासनं समर्पयामि पादयोः पाद्यं पूतये. पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं सप्तमुखे आचमनं सप्तमे स्नापयामि स्नानम्. ॐ गङ्गे चमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं जलेऽस्मिन् सन्निधिं गुरु दिव्य श्री शुद्धोत्तमे पूजा द्रव्याणि संप्रोक्षं सप्तमे आत्मान संप्रोक्षं सप्तमे पद स्थल संप्रोक्षं सप्तमे यथाशक्ति पूजा द्रव्याणि देवताभ्यः संप्रोक्षं समर्पयामि. नमस्करोमि. अभिवस्त्रम् वस्त्र में चाहिए अभिवस्त्र सुसनार्षाभि अभिचंद्रभक्तवेन हृदय पूजमानः श्रीमन्महागणाधिपते नमः. वस्त्रे वस्त्रे पुष्पं सर्वमे वस्त्रान्तरेण च गन्धद्वारा अन्तरादृशा उच्चविष्टां करीशने ईश्वरेकं सर्वभूतानां ईश्वरेकं सर्वभूतानां तामेव वैसं दिव्यश्री श्रीचन्द्रं सर्वं चन्द्रानन्तरेण आयानीति प्रायणे दूर्वारहं पुष्पणेः नवदाच्चुमरेकाणि समुद्रस्य गुहायमे अनन्तरनाथं हरिद्र कुङ्कु सर्वं कुङ्कुमानन्तरेण दूर्वाक्षरे पूजयामि. पिण्डे साक्षात् गणेशाय मंत्र पूजयामि. गणेशाय महं पूजयामि. ओम शुभकाय नमः. ओम गणेशाय नमः.
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపురుషాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం కుమారగురువే నమః ఓం కుంజారసుందరాయ నమః ఓం మహాగణపతే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాబలాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధృతరే నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం సుప్రదిత్తాయ నమః ఓం సుకానిదాయ నమః ఓం సురాదిచ్ఛాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధృతరే నమః ఓం కుమారాయ నమః ఓం కుంజారసుందరాయ నమః మహాగణపతే నమః మాన్యాయ నమః మహాబలాయ నమః ఏకదంతాయ నమో నమః శ్రీమన్మహాగణాధీశ ఓం ధూపమాగ్రాపై చేయండి ఐదు పట్టుకోవచ్చు పెట్టుకున్నాక ఐదు పట్టుకోవచ్చు నేను అమ్మాయిలు పట్టుకోవచ్చు మీ ఐదు వెళ్ళండి వదిన నువ్వు దీని సరిపోయింది వెళ్ళు మీరు చెయ్యి బొట్టు పెట్టుకొని పాపం బొట్టు పెట్టండి యథాశక్తి దేవతాభ్యో నమః లక్ష్మీ నారాయణ దేవతాభ్యో నమో నమః యస్యాః హిరణ్య బిందే మా దీపం చూసుకో తల్లి లక్ష్మీ నారాయణ దేవత చూద్దాం యథాశక్తి పాపం పెట్టండి ముందు రండి పర్లేదు ఇది అలా సర్దుకోండి లక్ష్మీ నారాయణ దేవతాభ్యో నమో నమః సన్నో అశుద్ధపదే శంకరేశ్వరే యస్యాం హిరణ్య బిందే కళ్ళగద్దండి అలా గద్దండి కళ్ళ నిత్య శ్రీరస్తు అద్దండి పాట వస్తే పాడండి లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమో నమః నిత్య శ్రీరస్తు నిత్యమంగళానుభవంత శ్రీరస్తు సన్మంగళానుభవంతు సర్వే జనా రామం నీరాజం దర్శయామి నమస్కరోమి లక్ష్మీనారాయణ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు నాన్న హాత్ కట్నం వేసిరా అక్కడ పెట్టాడమ్మా అమ్మ హాత్ కట్నం వేయండి తెచ్చేలాగా తెప్పచ్చు అని తెప్పండి తిప్పినట్టు కనిపించలేదు తిప్పినట్టు కనబడలేదు మీరెదురు అంటే అత్తలిద్దరు ఒక తెప్పండి కొద్దిగా తెప్పకూడదు దేవుడికి తిప్పుతారు దంపతులు తిప్పుతారు ఓన్లీ వీటికైతే మాత్రం హార్ట్ కలగతారు అది మాకు చెప్పండి ఆర్తపల్లి మీదే వేస్తారు ఎవరన్నా ఆర్తపల్లి తీసుకెళ్ళే వాళ్ళు పదివేల ఏంటి బావా 10,000 20,000 తీసుకోమ్మ ఏ ఫలతాభ్యం సకల ఫల ప్రాప్తిర స్పర్ధార్థేత అక్షరేసితల్లి సకల ఫల ప్రాప్తిర స్పర్ధార్థేత శతమానం భౌతికత వాళ్ళు దండం పెట్టు శతమానం భౌతి సదా పురుషితేంద్రియ ఆయుష్యేవేంద్రియ హేతుతే సామ తల్లి అమ్మా నమో బ్రహ్మణ్య చందన మాట్లాడడానికి అనిష్ట నీకే సకల ఫల సంప్రతి మనోవాంఛ ప్రసిద్ధిరస్సు ఆయురారోగ్యాది ప్రసిద్ధిరస్సు విద్యా ప్రాప్తి సరస్వతి అనుగ్రహ సిద్ధిరస్సు వెళ్ళడమ్మ ఒక్కొక్కరు రండి ముందు తర్వాత తల్లిదండ్రులు వెళ్ళాలి తల్లిదండ్రులు వెళ్ళన్నా అమ్మకి ఏ ప్రయత్నం సకల ఫల ప్రాప్తిరస్సు ఏ ఫలతాభ్యం సకల ఫల ప్రాప్తిరస్సు ఫలదానేతాభ్యం మాతృదేవత
पितृदेवता ये शिशु आशीर्वचन देवताभ्यः सर्वानं भूतिशताय कुशितेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते इनको कल्रणमा बाबा ओडिपट्टली या फलयताभ्यो नमः सकल फलप्राप्तिस्तु फलदानेताभ्यो नमः संप्रदेन अक्षरेशाशीर्वदिंचन्ति पादाय దండం పెట్టమా శతమానం భౌతికతాయ కృషితేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠిత విద్యాప్రాప్తి సరస్వతి దేవత అనుగ్రహ సిద్ధిరా అలా ఒక్కొక్కరు రెండు ఉన్నాయి బోర్డు జాకెట్ ఒక్కొక్కరు ఉన్నాయి చెప్పినాం కదా అందుకు రావాలి అందరూ ఆశీర్వదించితే బాగుంటుంది लक्ष्मीनारायण देवता लक्ष्मीनारायण देवताभ्यो नमः शतमानं भूतिशताय यत्पुरुषेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरारोग्य सिद्धिरस्तु एल्लम्म तल्ली नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणे इति शुष्कुचु అలా పాలే అరే చేయాలి కూడా సైజ్ తగ్గిపోయి లక్ష్మీనారాయణ ఏ ప్రయతాభ్యో మహా సకల ఫలప్రాప్తి ఫలదానేతాభ్యో మహా సంపదతే శతమానం భూతిశతాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి ఇంకా ఉన్నారు చెప్పారు కదా జాకెట్ పీస్ పుట్టుకోలు అడుగుతారండి మళ్ళీ పుట్టుకోలు అడుగుతారు సంపూర్ణ ఆయురారోగ్య నన్ను నిల్చోను అందరికి పడతా వీడియో అన్న మీ ఇద్దరు వచ్చేది పట్టుకొని ఇప్పుడు చెప్పండి ఇదం ఫలం మయ దేవ లక్ష్మీ నారాయణ స్వరూపాయ అన్యోన్య బ్రాహ్మణ సహాయేన యథాశక్తి బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాది ఫలదానం బ్రాహ్మణునికి ఇస్తున్నాను ఏ ఫలతాభ్యో నమః ఏ ఫలతాభ్యో నమః సకల ఫలతాభ్యో ఆయురారోగ్య సిద్ధి విద్యాప్రాప్తి సరస్వతి దేవత అనుగ్రహ బాగా చదువుకోవాలి నీకు వేస్తారు శర్మానం భవిష్యతాయ పుష్పేంద్రియ ఆయుష్యేంద్రియ నాన్నకి ఇంకా ఖాళీ అయిపోలేదు ధనం పెట్టి నిల్చోండి ఇలా అక్షరం ఆశీర్వదించండి దండం పెట్టు ఇంకో రండి శతమానం భౌతికతాయ అయిపోయింది ఈసారి ఎవరు ఇచ్చారు మీరే తీసింది ఇది ఎంత పడింది 5400 ఫోటోషూట్కి ఈ లంగాలన్నీ ఫోటోషూట్ ఇది వాళ్ళ మమ్మీ సారీ ఇదొక హాఫ్ సారీ అది కడతామా ఆవిడ డ్రైపింగ్ చేసి కడతానంట ఏది బాగుంటుంది దిస్ ఇస్ మై సారీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ హాఫ్ సారీస్ ఇవన్నీ కూడా నందుకి గిఫ్ట్స్గా వచ్చినవి అనమాట. అవన్నీ కూడా ఫోటోషూట్స్ తీశారు. ఫోటోషూట్స్లో పిక్స్ని అలాగే ఫంక్షన్ వీడియోలన్నీ తర్వాత వ్లాగ్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.